అమ్మో! మీకు ముగ్గురు పిల్లలా? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ముగ్గురు పిల్లలతో కలిసి రెడీ అవ్వడం చాలా కష్టం అనుకుంటా కదా! ఇలా చాలామంది అంటుంటారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. 1 అవర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్ళాలంటే నా మార్నింగ్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో చూడండి. మార్నింగ్ బయటికి వెళ్ళాలని ముందే ప్లాన్డ్ ఉన్నప్పుడు కిడ్స్‌కి ఆ ముందు నైటే స్నానం చేపిచ్చేస్తాం. అది చాలా టైం సేవ్ చేస్తుంది నిక్ కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసే టైంలో నేను నా మేకప్ అండ్ హెయిర్ చేసేసుకుంటాను. ఒకవేళ కిడ్స్ బ్రేక్ఫాస్ట్ తొందరగా తినేస్తే దిల్ కమ్ హ్యాంగ్ అవుట్ విత్ మీ వైల్ ఐ ఫినిష్ గెటింగ్ రెడీ. అసలు ఈ రోజుల్లో కిడ్సే వద్దనుకుంటున్నారు, మీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురా అని చాలామంది అడిగారు. దానికి కొంచెం బ్యాక్ స్టోరీ ఏంటంటే, నిక్కి చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. సో మొత్తం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోనే పెరిగాడు. వాళ్ళ పేరెంట్స్ లవ్ అంత దొరకలేదు. సో ఎప్పుడు అనుకుంటుండేవాడు ఫ్యూచర్లో నాకు బిగ్ ఫ్యామిలీ ఉండాలి, కిడ్స్, లాట్ ఆఫ్ గ్రాండ్ కిడ్స్ ఫిల్డ్ విత్ లవ్ అని. సో మా మ్యారేజ్ అయ్యి 2 years తర్వాత వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ కిడ్ అయాన్ష్. వాడు కోవిడ్ టైంలో పుట్టాడు. సో పేరెంట్స్ కూడా రాలేకపోయారు. వాడు ఫస్ట్ అవ్వడం వల్ల, అంత ఎక్స్పీరియన్స్ లేనందువల్ల, అంత హెల్ప్ దొరకనందువల్ల తెలియదు కానీ వర్క్ చేస్తూ కిడ్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమైతే అనిపించింది. హీ టుక్ ఆల్ అవర్ టైమ్, ఎనర్జీ, అటెన్షన్. ఎవ్రీ అదర్ డే పార్క్స్కి తీసుకెళ్లే వాళ్ళం, విచ్ వీ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ వాజ్ ఆల్సో ఎగ్జాస్టింగ్. మనం మన పిల్లలతో ఎంత హ్యాంగ్ అవుట్ అయినా వాళ్ళకి వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకుంటేనే ఎక్కువ ఫన్ అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వడం, ఒక కార్నర్కి వెళ్ళి కూర్చోవడం, బోర్డ్గా ఫీల్ అవ్వడం అలా చేసినప్పుడు వీ థాట్ వాడికి కూడా ఒక సిబ్లింగ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించి దెన్ వీ హ్యాడ్ అవర్ సెకండ్ ఆరిహాన్. ఒక్కరితోనే కష్టం అనుకుంటే మళ్ళీ ఇద్దరా? బట్ ఆరికి 1 year వచ్చిన తర్వాత ఇద్దరు బ్రదర్స్ కలిసి ఆడుకోవడం చూసి మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ కూడా దొరికింది. ఆనెస్ట్లీ ఆరి వచ్చాకే ఇంకా ఈజీ అనిపించింది. ఇద్దరు బ్రదర్స్ చక్కగా ఆడుకుంటున్నారు, ఒకరికొకరు ఉన్నారు, ఇంకా ముగ్గురు ఎందుకు అని ఎవరైనా అనుకుంటే దానికి ఆన్సర్ నా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పటికైతే ఇంతే. సో ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్ళాలన్నప్పుడు ఆ 1 అవర్లో మేము ఇలా మేనేజ్ చేసుకుంటాం. ఫస్ట్ మేము రెడీ అయిపోయి తర్వాత కిడ్స్ని కూడా రెడీ చేసేస్తాం. హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. నీకు సపోర్ట్ చేయడం వల్లే నేను కూడా చేయగలిగాను. నౌ లెట్స్ టేక్ ఎ ఫ్యామిలీ పిక్చర్. చీర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.